ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బుర్ర గుహలు చూడడానికి ఇప్పుడే మనం బయలుదేరాం విశాఖపట్నం నుంచి. కొంచెం ట్రైన్ లేట్‌గా బయలుదేరింది. ఇప్పుడు సమయం ఉదయం 8 గంటలవుతుంది. అనేక స్టేషన్‌లు దాటుకుంటూ మనం బొడ్డవరం రైల్వే స్టేషన్‌కి వచ్చేసామండి. ఇక్కడి నుంచి మనకి బుర్ర గుహలకి వెళ్ళడానికి ఘాట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రతి దృశ్యం మనోహరంగా కనిపిస్తుందండి. ట్రైన్ చూస్తే ఒక గొంగళి పురిగి వెళ్ళినట్లు మనకు కనిపిస్తుంది. అంతేకాదు కొండ కోనల్లో వెళ్తుంటే ఎంత అందంగా ఉంటుందో చూడండి. ప్రతి దృశ్యం కూడా మన మనసుకి హత్తుకుపోతుంది. మన కళ్ళు ఇక్కడి నుంచి కదలవండి, అంత బాగుంది. ప్రతి మూమెంట్ కూడా చూడండి, ఎంత మంచి అందమైన మనోహరమైన ప్రదేశం. ఈ ప్రయాణం మన జీవితంలో ఒక కళగా, ఒక అనుభూతిని మిగులుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇక్కడి నుంచి మనకి 37 టన్నల్స్ ఉన్నాయండి. వాటి దాటుకుంటూ మనం బుర్రా గుహలకు చేరుకుంటాం. దాని ముందే మనకి ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. బొడ్డవరం వాటర్ ఫాల్స్, వాటిని కూడా చూడండి. పదండి, మనం టన్నల్స్లో ఎంటర్ అవుతున్నాం. ఇదే మొదటిది. మనం ఇప్పుడు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి 98 కిలోమీటర్లు జర్నీ చేసి బుర్రా రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. One Vishakhapatnam Kirandur passenger is now ready for departure from platform number 1. We wish you all. మనం కొండ కోణాల్లో ఉన్న గిరిజన గ్రామంలో తిరుగుతున్నాం. చాలా మనోహరంగా ఉందండి, మనసుకి ఆనందంగా ఉంది. ఇక్కడ మనకి గిరిజనకు సంబంధించిన వస్తువులు ఇక్కడ అమ్ముతున్నారండి. అలాగే ఇక్కడ మనకి ఫుడ్కి లోటు లేదండి, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. పర్వాలేదు, కొంచెం రేట్ ఎక్కువ అంతే తప్ప. ఇక్కడ ప్రకృతి ఎప్పుడు చల్లగా ఉంటుందండి. తూర్పు కనుమలో ఉండే అనంతగిరి కొండల్లో ఈ ప్రదేశం ఆంధ్ర ఊటీగా పిలువబడుతుంది. మనకు బుర్ర గుహల్లోకి అడుగు పెడుతున్నామండి. ఇక లోనికి వెళ్ళగానే మనకి అంతా రకరకాల చెట్లు వేశారండి. చాలా అంతా పచ్చదనంగా కనిపిస్తుంది ఏరియా అంతా. చూడండి, చాలా బాగుంది. ఇక్కడ బుర్ర గుహలకు సంబంధించి ఇక్కడ వివరాలు రాశారండి. వాటిని మనం చూస్తున్నాం ఇప్పుడు.
ఇక్కడ ఈ బుర్ర గృహ ఏర్పడడానికి 150 మిలియన్ సంవత్సరాలు అయిందండి. ఇవి కొన్ని రసాయన చర్యల వల్ల ఇలాగ ఏర్పడ్డాయి. ఇది ప్రకృతి విడిచిన ఒక అద్భుతం. ఈ గృహల్ని 1807లో బ్రిటిష్ ఆర్కియాలజిస్టు విలియం కింగ్ గుర్తించారండి. అయితే ఇంకో కథనం కూడా ఉంది. ఇక్కడ ఒక ఆవు ఈ గృహలో పడిపోయింది. పశువుల కాపరి ఇక్కడికి వచ్చి చూసి ఆవు ఇంకా బతికే ఉంది, 60 అడుగుల లోతులో పడినా సరే ఇంకా బతికే ఉందని కిందకి దిగి చూడగా అక్కడ ఒక శివలింగంని గుర్తించారండి. ఈ విషయాన్ని చుట్టుపక్కల ఉన్న గిరిజనుల తెగలకి చెప్పడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చి అక్కడ శివాలయాన్ని కట్టడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల ఆదివాసీలు అయిన వాల్మీకులు, కొండదొరలు ఇలాగ అనేక గిరిజన తెగలు జీవిస్తున్నాయండి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలా, మనం ఇక్కడ అనేక సినిమా షూటింగ్లు జరిగాయండి. ఈ సినిమా షూటింగ్ వాళ్ళు కూడా ఈ బుర్ర గుహల్ని వదలలేదండి. అలాగే చెప్పుకుంటే మనకి చిరంజీవి నటించిన యముడికి మొగుడు సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఎక్కడ తీశారండి. అదేవిధంగా జగదీక్ వీడియో సుందరి సినిమాలో ఒక సాంగు మరియు కొన్ని సీన్లు కూడా ఇక్కడ తీయడం జరిగింది. అలాగే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శివలో ఆనందు బ్రహ్మ అనే సాంగ్ కూడా ఇక్కడ తీయడం జరిగింది. ఈవివి సత్యనారాయణ గారి డైరెక్షన్లో వచ్చిన జంబలగడి పంబ సినిమా షూటింగ్ కూడా ఇక్కడ తీయడం జరిగింది కొన్ని సీన్స్. ఆ విధంగా చెప్పుకుంటే మనం అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు గారు నటించిన ఎస్పి భయంకర్ సినిమా కూడా ఇక్కడ తీయడం జరిగింది కొన్ని సీన్స్. అందుకే అనుకుంటా రాజమౌళి గారి కన్ను ఈ బుర్ర గృహ మీద పడింది. తన నెక్స్ట్ సినిమాకి ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు. అదేనండి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయబోయే మహారాజ్ సినిమా షూటింగ్ ఇక్కడ చేయాలని అనౌన్స్మెంట్ చేశారండి. ఇంకా ప్రపంచానికి చూపించబోతున్నారు ఈ గృహాలని రాజమౌళి గారి స్టైల్లో. చూద్దాం ఎలా ఉంటాయో. ఇక్కడ ఈ గృహల్లో ఏర్పడ్డ చార్లు కానీ కొన్ని ఆకారాలు హిందూ పురాణాలలో ఉండే దేవతామూర్తుల్ని పోలుంటాయండి. అలా మనకు కనిపిస్తాయి, అలా గోచరిస్తుంటాయి. ఇది అద్భుతం చెప్పాలా, ఈ గృహాల ప్రత్యేకతను చెప్పాలా, చూసే కొద్దీ చూడాలనిపించే ఈ బుర్ర గుహల్ని మీరు చూస్తున్నారు. ఈ గృహలకి బుర్రా గృహలు అని పేరు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, బుర్ర అంటే రంధ్రం అండి. నిజానికి ఈ గృహల్లోకి వెళ్ళడానికి 4 రంధ్రాలు ఉన్నాయండి. అయితే మనం చూస్తుంది ఈ రంధ్రం మాత్రమే వాటర్ ఉంది. ఇంకా 3 రంధ్రాలు వాడుకలో లేవండి, వాటిని క్లోజ్ చేయబడ్డాయి. ఈ బుర్ర పొడుగు చూస్తే దగ్గర 1 కిలోమీటర్ దూరం ఉందండి. అయితే అక్కడ గోముఖి దగ్గర నుంచి గోస్తా నది ఉద్భవించే చోటు ఉందండి. అయితే ఆ ప్లేస్ని కూడా ఇప్పుడు చూపించడం లేదు, దాన్ని క్లోజ్ చేస్తున్నారు. ఈ నది ఇక్కడ ఉద్భవించి విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకి గోస్తా నది రూపంగా ప్రవేశం చేస్తుంది. విశాఖపట్నానికి ఇదే నీరు దాహం తీరుస్తుంది. ఇది విశాఖపట్నం జిల్లా తగరపొలస మీదుగా భీమిలి సముద్రంలో కలుస్తుందండి ఈ గోస్తా నది. ప్రకృతి ప్రసాదించిన ఈ బుర్ర గుహలని మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఈ గృహలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కొన్ని తవ్వకాలు జరిపి మధ్యయుగం నాటి అంటే
30,000 నుంచి 50 సంవత్సరాల మధ్యకాలంలో ఇక్కడ ఆది మానవులు ఉన్న పరికరాలు కనుగొనడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తుంది ఈ గృహలో మహాదేవుని దేవాలయం. చూడడానికి పర్యాటకులుగా వచ్చిన అందరూ వెళ్తున్నారండి. అదే అండి ప్రదేశం. మీరు చూస్తుంది మానవుడి మెదడు. చూడండి, ఇప్పుడు దేవాలయంకి వెళ్తున్నారు. చాలా ఎత్తులో ఉందండి ప్రత్యేకంగా. దర్శనమైంది ఇక్కడి నుంచి.
पूरा जाबे ना सर, नीचे पूरा जाएगा सर, ये नीचे पूरा अंडरग्राउंड के नीचे पूरा जाएगा सर। ऊपर वाला जो ऊपर एक सिविल में जो ऊपर खींची ना